నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పట్టణంలో మంచినీటి ఇక్కట్ల పరిష్కారానికి పటిష్ట చర్యలు. బంగారుగూడలో నీటి ట్యాంకర్ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్. యోగా దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ. భూభారతి అమలుపై ప్రారంభమైన రెవెన్యూ సదస్సులు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్న డీసీసీబీ చైర్మన్. సద్వినియోగం చేసుకోవాలని సూచన. భారత్లో పుట్టిన యోగాను నేడు ప్రపంచ దేశాలు అనుసరిస్తున్నాయని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలలో భాగంగా ఆయుష్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. భారతదేశ ప్రాచీనమైన యోగాను ప్రపంచవ్యాప్తం చేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీదని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయుష్ ఆధ్వర్యంలో యోగాపై ర్యాలీ నిర్వహించారు. మంగళవారం రిమ్స్ నుంచి ప్రారంభమైన ర్యాలీని ఎమ్మెల్యే ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు. దారి పొడవునా యోగా వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్, ఆయుష్ ప్రోగ్రాం అధికారి ప్రతీల్ రాథోడ్, బీజేపీ నాయకులు ఆకుల ప్రవీణ్, రత్నాకర్ రెడ్డి, జోగురవి, స్వామిరెడ్డి తదితరులు ఉన్నారు. నేడు ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చూసేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలన సాగుతుందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో పీఎం భారతదేశ ప్రాచీన యోగాను ప్రపంచానికి తెలియజేశారని పేర్కొన్నారు. దాని కారణంగా నేడు 134 దేశాలను యోగా చేస్తూ ఆరోగ్యంగా ఉంటున్నాయన్నారు. దేశ ప్రజలు కూడా వాటి గురించి తెలుసుకోవాలని పేర్కొన్నారు. ప్రతిరోజు గంట సమయం యోగా లేదా వ్యాయామం చేస్తూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. గొప్ప విద్య, గొప్ప ఆలోచన ఈ యోగా కార్యక్రమం. భారతదేశం ప్రపంచం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుని ప్రపంచ దేశాలను ఒప్పించి ఈరోజు యోగా దినోత్సవాన్ని దాదాపు 134 దేశాలు యోగా దినోత్సవాన్ని జరుపుకునేటటువంటి పరిస్థితి భారతదేశం తీసుకువచ్చింది. కాబట్టి ప్రపంచ దేశాలన్నీ భారతదేశాన్ని అనుకరిస్తున్నటువంటి సమయంలో ఈ దేశంలో పుట్టినటువంటి యోగా గురించి మనమంతా కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దినమంతా ఎన్ని కార్యక్రమాలున్నా, మనిషి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మన ఆరోగ్యం కొరకు మన కొరకు రోజు కనీసం 1 గంట, అది వ్యాయామం కావచ్చు, యోగా కావచ్చు, ఇటువంటి కార్యక్రమాలకు ప్రతి ఒక్కరం కూడా సమయం కేటాయించవలసిన అవసరం ఉంది. ఎక్కడ ఎవరికి ఏ అవకాశం ఉన్నా ఈ యొక్క యోగా గురించి ప్రతి ఒక్కరం కూడా ప్రచారం చేయాల్సిన అవసరం ఉన్నది. మరొక్కసారి ఈ యోగా వాక్లో, యోగా నడకలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తాం. తెలంగాణ కోసం ఎంతో మంది త్యాగాలు చేశారని, స్వరాష్ట్రం కోసం జిల్లా కేంద్రంలో దీక్షలు కొనసాగాయని వయోవృద్ధుల సమాఖ్య జిల్లా అధ్యక్షులు డాక్టర్ దేవిదాస్ దేశపాండే అన్నారు. తెలంగాణ కోసం ఎంతో మంది త్యాగాలు చేశారని, స్వరాష్ట్రం కోసం జిల్లా కేంద్రంలో దీక్షలు కొనసాగాయని వయోవృద్ధుల సమాఖ్య జిల్లా అధ్యక్షులు డాక్టర్ దేవిదాస్ దేశపాండే అన్నారు. సోమవారం సమాఖ్య ఆధ్వర్యంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంఘ కార్యాలయంలో ముందుగా మహనీయులతో పాటు తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉద్యమకారులు, కవులు, కళాకారులను సత్కరించి వారి సేవలను కొనియాడారు. పదిహేను 1500 రోజులకు పైగా దీక్షలు కొనసాగించి స్వరాష్ట్ర కాంక్షను పెంచిన కారింగుల దామోదర్తో పాటు కవిత్వాలు, పాటలు తదితర రకాలుగా ఉద్యమానికి సహకరించిన వారికి సన్మానించే సేవలను కొనియాడారు.
తెలంగాణ కోసం అనేక మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారని, వారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా వయోవృద్ధుల సమాఖ్య జిల్లా అధ్యక్షులు డాక్టర్ దేవదాస్ దేశపాండే అన్నారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్స్ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, సమాఖ్య సీనియర్ సభ్యులు శివన్న, గుండా వామన్రావు, నీలకిషన్, గుండా భాస్కర్, పల్లా సత్యనారాయణ, రామ్ కులకర్ణి, గంగాధర్, అఫ్సర్ ఖాన్, కవులు, రచయితలు వసంతరావు దేశపాండే, ఉదారి నారాయణ, శ్రీధర్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. కొత్త రెవెన్యూ చట్టం భూభారతి అమలులో భాగంగా తాంసీ, భీంపూర్ మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. తాంసీ మండలంలోని గిరిగాంలో ఏర్పాటు చేసిన సదస్సుకు డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు తహసీల్దార్ లక్ష్మి, డిప్యూటీ తహసీల్దార్ జాదవ్ గణేష్, మండల సర్వేయర్ ప్రసాద్, ఆర్ఐ సంతోష్, ధనుంజయ్, మాజీ సర్పంచ్ గజానన్, గ్రామస్తులు పాల్గొన్నారు. ముందుగా కొత్త భూభారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం రైతుల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా అడ్డి భోజారెడ్డి మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సరైన ప్రణాళికతో భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు. భూ సమస్యలతో బాధపడే వారంతా చట్టాన్ని సద్వినియోగం చేసుకుని హక్కులు పొందాలని పిలుపునిచ్చారు. గ్రామానికి రావడం, రెవెన్యూ గ్రామానికి సమస్యల గురించి అధికారులు పూరా వివరం ఇవ్వడం, ఏ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి మా తహసీల్దార్ మేడం గారు, వారి సిబ్బంది, అదేవిధంగా గౌరవ గ్రామ పెద్దలతోని, అదేవిధంగా రైతులతో కూర్చుండి గ్రామంలో గ్రామ పంచాయతీ ముందు కూర్చుండి ఏ సమస్య ఉన్నా దరఖాస్తు తీసుకొని, గతంలో 20-30 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న సమస్యలు కూడా దరఖాస్తు తీసుకొని ఈరోజు యొక్క ప్రజాపాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, అదేవిధంగా రెవెన్యూ మంత్రి పెద్దలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఈ సమస్యలు పరిష్కారం కావాలన్న ఆలోచనతో మా జిల్లా కలెక్టర్ గారు కూడా అన్ని గ్రామాలు తిరుగుతూ, ఈ యొక్క మొన్న మండలాలు కూడా పూర్తిగా తిరుగుతూ, మేము కూడా వారింబడి పూర్తిగా మండలాలు దాదాపు 20 మండలాలు తిరుగుతూ ఆనాడు మండలాలు చేసుకొని ఈనాడు రెవెన్యూ గ్రామంలో పెట్టుకొని రైతుల సమస్యలు పూర్తిగా పరిష్కారం కావాలని చెప్పి, ఆనాడు ధరణిలో కొన్ని ఆప్షన్స్ లేకుండే ఆ ఆప్షన్స్ కూడా ఇలా తీసేసుకొని ఒక 20-30 ఆప్షన్స్ తీసుకొని ఆ ఆప్షన్లు పూర్తి చేసి రైతుకు భూ సమస్య లేకుండా చేయాలన్న ఆలోచనతోనే ఈ యొక్క ప్రభుత్వ ప్రజాపాలన నిర్ణయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. అదేవిధంగా భీంపూర్ మండలంలోని బెల్సారి రాంపూర్లో ఏర్పాటు చేసిన భూభారతి రెవెన్యూ సదస్సులో తహసీల్దార్ నలందప్రియతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తులు సమర్పించడంపై రైతులకు అవగాహన కల్పించిన అనంతరం రైతుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సంతోష్, మాజీ సర్పంచ్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. అమృత్ పథకం కింద ఆదిలాబాద్కు నీటి ట్యాంకులు మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. దాదాపు 5 ట్యాంకుల నిర్మాణ పనులు వివిధ దశలలో జరుగుతున్నాయని పేర్కొన్నారు. బంగారిగూడలో నీటి ట్యాంకు నిర్మాణ పనులకు ఆయన భూమి పూజ చేశారు. పట్టణంలో నీటి ఇబ్బందులు లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. మంగళవారం బంగారుగూడలో 6 లక్షల లీటర్ల సామర్థ్యంతో నిర్మించే నీటి ట్యాంకు పనులకు భూమి పూజ చేసి ప్రారంభించారు. అనంతరం కాలనీలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్ యాదవ్, కృష్ణ, అజయ్, ముక్కెర శ్రీనివాస్, జోగురవి, మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ ఆదిలాబాద్ పట్టణంలో నీటి సమస్యను తీర్చేలా అమృత్ పథకంలో ఇప్పటికే OHIR ట్యాంకర్లను మంజూరు చేశామన్నారు. 4-5 నిర్మాణంలో ఉన్నాయన్నారు. బంగారుగూడలో తీవ్ర నీటి ఎద్దడి ఉందని, ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తే తప్ప వారికి నీరందదన్నారు. కాలనీలో నూతనంగా 6 లక్షల లీటర్ల కెపాసిటీతో ట్యాంక్ నిర్మించడం జరుగుతుందన్నారు. డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్ కూడా ప్రారంభించామన్నారు. UGD సిస్టమ్ కూడా ఏర్పాటు చేస్తామని, దీని ద్వారా మురుగు కాలువల నీరు ద్వారా నీటిని ఫిల్టర్ చేసి వాగుల్లో వదిలే ప్రణాళికలు చేస్తున్నామని తెలిపారు. అమృత్ పథకంలో 100 కోట్లు ఇచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకరిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. 100 కోట్లతో పనులను ప్రారంభించామని, అధికారులు పనులు సమయంలోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా చూడాలన్నారు. దాదాపు ఇప్పటికే 4 నుంచి 5 ట్యాంకు పనులు వివిధ దశల్లో పనులు జరుగుతా ఉన్నాయి. ఈరోజు కొత్తగా బంగారుగూడలో
6 లక్షల లీటర్లతో ఇక్కడ మంచినీటి ట్యాంకు నిర్మాణం కొరకు భూమి పూజ చేయడం జరిగింది. బంగారుగూడలో ప్రతి సంవత్సరం నీటితో ఇబ్బంది పడుతూ ట్యాంకర్ల ద్వారా నీళ్లు వస్తే గానీ ఈ ప్రాంత సమస్యలు, ఈ వార్డు యొక్క సమస్యలు తీరేటటువంటి పరిస్థితి కనిపించలేదు. దాని కొరకు 6 లక్షల లీటర్ల ట్యాంకు వల్ల ఈ బంగారుగూడకు కాకుండా అనుకుంటా వీళ్ళందరూ కూడా నీటి సమస్య లేకుండా ఈ ఒక ట్యాంకు నిర్మాణం పూర్తయిపోతే ఇక్కడ ప్రజలకు ఒక సౌకర్యంగా ఈ యొక్క పనులు పూర్తయిన తర్వాత నీటి ఇబ్బంది లేకుండా ఉండే అవకాశం ఉంది. మరి ఇదే కాకుండా డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్, ఈ ట్యాంక్ నిర్మాణం పూర్తి చేయకముందే ఇక్కడ కావాల్సినటువంటి ప్రతి రోడ్డుకు, ప్రతి ఇళ్లకు నీళ్లు ఇవ్వాలన్నటువంటి ఆలోచనతోని డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్ కూడా ప్రారంభించడం జరిగింది. మరి అదే కాకుండా యూజీడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ప్రతి ఇంటి నుంచి వెళ్లేటటువంటి మురికి నీరు ఆ యొక్క మురికి కాలువలో పడి దాని తర్వాత ఫిల్టర్ అయి పక్కనే ఉన్నటువంటి బంగారుగూడ వాగులో డైరెక్ట్ ఈ మురికి నీరు కలిసి వెళ్లకుండా దానికి ఫిల్టర్ చేసి ఆయా సివరేజ్ ట్రీట్మెంట్ ద్వారా ఈ మురికి నీరంతా కూడా వాగులు విడిచిపెట్టే విధంగా ఒక ప్రణాళికతో మున్సిపాలిటీ ముందుకు పోతా ఉంది. కొన్ని వందల కోట్ల రూపాయలతో ఈ ఆదిలాబాద్ లో అభివృద్ది కార్యక్రమాలు, ఈ యొక్క అమృత్ పథకంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అదేవిధంగా మంచినీటి యొక్క ఇబ్బంది లేకుండా, నీటి ఇబ్బంది లేకుండా ఆదిలాబాద్ పట్టణంలో ఈ యొక్క కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించేటటువంటి ఈ యొక్క అభివృద్ది కార్యక్రమంలో నరేంద్ర మోడీ గారు గొప్ప ఆలోచనతో ఈ యొక్క అమృత్ పథకాన్ని ఆదిలాబాద్ కు ఇవ్వడం ఆదిలాబాద్ ప్రజలందరి అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. ఆదిలాబాద్ ప్రజల తరపున ప్రత్యేకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ సహకారం కూడా ఉన్నది, దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా ఆదిలాబాద్ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా అధికారులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, 100 కోట్ల రూపాయలు మంజూరీలు ఇచ్చిన తర్వాత ఆయా పనులను సమయం లోపల పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి వచ్చే విధంగా అధికారులంతా కూడా చర్యలు తీసుకోవాలి. ఆదిలాబాద్ ప్రజలు ఇచ్చినటువంటి నాకు ఈ అవకాశం వల్ల మరి ఆదిలాబాద్ ప్రజలకు ఈ యొక్క సేవ చేసేటటువంటి అవకాశం వచ్చింది. మరి ఇదే కాకుండా ప్రత్యేకమైనటువంటి అభివృద్ది కొరకు కూడా ఇప్పటికే దాదాపు ఒక 480 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వానికి ఆదిలాబాద్ మున్సిపాలిటీకి ప్రత్యేక అభివృద్ది కొరకు ప్రతిపాదనలు పంపడం జరిగింది. అది కూడా ఇప్పుడు మంజూరీ దశలో ఉన్నాయి. ఆ డబ్బు వచ్చిన తర్వాత ఇంకా ఆదిలాబాద్ లో ఉన్నటువంటి మిగతా సమస్యలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అధికారులకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా, పనులను రాత్రింబవళ్లు మొదలుపెట్టి మిగతా కూడా డిపార్ట్మెంటల్ అన్ని కోఆర్డినేషన్ చేసుకుని ఈ యొక్క పనులను తొందరగా పూర్తి చేయాలని అధికారులకు. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక, ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. Welcome to Oakley International School, where excellence meets opportunity and young minds are shaped for a brighter future. At Oakley International School, we are more than just a school. We are a global learning community. Our mission is to nurture innovation, creativity, academic brilliance, while fostering strong moral values.
We believe that learning through the play is the key to building strong foundational skills. Our teachers encourage us to ask questions and think critically. Mathematics is so a challenge because of practice skills. Learning here is exciting. We don't just memorize, we explore, analyze and create. The computer lab is my favorite place as we discover new things. The robotics lab has helped me learn how to solve real world problems using technology. Music is my passion and our school provides amazing opportunities to perform. We provide global exposure and leadership opportunities, ensuring our students are future-ready and confident peers. I love the diverse culture and amazing opportunities we get here. Teachers make learning fun and help us to achieve our goals. I feel so confident about my future because of the skills I'm learning here. Sports teach discipline, teamwork, and perseverance. Every student gets an opportunity to excel. Join us at Ogli International School, where dream of every child is nurtured and the future begins today. Enroll today and embark on a journey of excellence. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 7036649060, 9490628550 and 9704571600. తిరిగి వార్తల్లోకి స్వాగతం. పట్టణంలోని శివాజీ చౌక్లో ప్రమాదవశాత్తు 2 ద్విచక్ర వాహనాలు దగ్ధమైన ఘటన చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన విజయ్ కొత్తవార్ తన ఎలక్ట్రిక్ స్కూటీని శివాజీ చౌక్లో చించర్వాడ హనుమాన్ ఆలయం ఎదుట పార్కు చేశారు. అదే సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా వాహనం నుంచి మంటలు చెలరేగి స్కూటీ కాలిపోయింది. ప్రమాదవశాత్తు పక్కనే యాక్టివాకు మంటలు అంటుకోవడంతో అది కూడా పూర్తి దగ్ధమైంది. స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా అప్పటికే పూర్తిగా 2 స్కూటీలు కాలి బూడిదయ్యాయి. अच्छा भाई गाड़ी किसकी हो? इसकी है, ये दो के दो भाई गाड़ी में मिल गए एकदम बुर्र करने आवाज आई, साउंड आते पूरा धुआं निकला। अब बड़ी कर दी लो। नहीं होती, नहीं पूछती, नहीं होती भाई। हाँ नहीं बोल सकते रे, नहीं बोल नहीं सकते, बोल नहीं सकते। किसकी किसकी मत लिखती तो वो भी नहीं बोल सकती।
బేలా మండల కేంద్రంలో ఆధార్ సెంటర్ లేకపోవడంతో జిల్లా కేంద్రానికి వెళ్లి ప్రజలు ఇబ్బంది పడేవారని ఈ రోజు నుండి మండల కేంద్రంలో ఆధార్ సెంటర్ ప్రారంభమవుతున్న దృష్ట్యా ప్రజలందరూ ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ రఘునాథరావు అన్నారు. బేలా మండల కేంద్రంలో మంగళవారం శాశ్వత ఆధార్ సెంటర్ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పూజలు చేసి మొదటి ఆధార్ నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట వ్యవసాయ అధికారి సాయి తేజ, ఆధార్ నమోదు అధికారి అమోల్, గ్రామస్తులు పాల్గొన్నారు. रवि सर इधर करेक्ट सोयी काय तर चेंज आहे. ఈ సందర్భంగా తహసీల్దార్ రఘునాథరావు మాట్లాడుతూ ఆధార్ సెంటర్ లేక ప్రజలు జిల్లా కేంద్రానికి గాను మహారాష్ట్రకు గాను వెళ్లేవారని ఇప్పుడు బేలాలోనే ఆధార్ సెంటర్ను ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు ఇబ్బందులు తొలగిపోయాయని ప్రజలు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. బేలా మండల కేంద్రంలో ఎంపీడీఓ ఆఫీస్ పక్కకు గవర్నమెంట్ ప్రిమిసెస్లో ఆధార్ సెంటర్, శాశ్వత ఆధార్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా కొద్ది నెలల నుండి మన బేలా నివాసులు, మండల వాసులు అందరూ ఆదిలాబాద్ పోవడం కానీ, ఇటు మహారాష్ట్ర పోవడం కానీ అట్లా వెళ్ళిపోయి వాళ్ళు ఆధార్ సెంటరు లేక చాలా ఇబ్బంది పడ్డారు. ఈ ఇబ్బందులు ఇప్పటి నుండి వాళ్ళ కష్టాలన్నీ దూరం అవుతున్నాయి. చాలా ఈ ఆధార్ సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషం. అందరూ ఈ బేలా మండలానికి సంబంధించిన అందరూ ఇది ఆధార్ సెంటర్ను సద్వినియోగం చేయాలని నేను కోరుకుంటున్నాను. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వారందరినీ ఒకే జాతి ఒకే కులం రిజర్వేషన్ ప్రకారం చట్టం తీసుకురావాలని అఖిల భారత కోలి సమాజ్ జాతీయ కార్యవర్గ సభ్యులు బొజ్జనారాయణ ముదిరాజ్ డిమాండ్ చేశారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని పలు డిమాండ్లను వెల్లడించారు. मुकेश नायकत्व जिंदाबाद अखिल भारत कोली समाज जिंदाबाद जय मुद्राज अखिल भारत कोली समाज మే 31 జూన్ 1వ తేదీన రాజస్థాన్ రాజధాని జైపూర్ నగరంలోని హోటల్ గ్రాండ్ సఫారీలో 2 రోజుల పాటు అఖిల భారత కోలి సమాజ్ జాతీయ కార్యవర్గ సమావేశాలు డాక్టర్ వీరేంద్ర కశ్యప్ అధ్యక్షతన జరిగాయి. తెలంగాణ నుండి మా జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు పెద్దలు రోటం భూపతి గారి నాయకత్వంలో సుమారు 8 మంది రాష్ట్రం నుంచి ప్రతినిధులు పాల్గొన్నాము. ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుండి డాక్టర్ బొజ్జనారాయణ నాయకత్వంలో నేను చిన్నయ్య పాల్గొన్నాము. దీనికి వివిధ రాష్ట్రాల నుండి మొత్తం దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరై ముఖ్యంగా దేశంలో ముదిరాజ్ సామాజిక వర్గం అనేది విభిన్న పేర్లతో విభిన్న వర్గాలతో విభజించబడి ఉంది. దేశంలో అతిపెద్ద సామాజిక వర్గమైన ముదిరాజులందరూ అందరినీ ఒకే తాటిపై కోలి అనే పేరుతోని తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ అఖిల భారత కోలి సమాజ్ అనేది పనిచేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో మా సామాజిక వర్గానికి చెందిన వారు అనేక మంది ఎస్సీ ఎస్టీలో ఉన్నారు. దక్షిణ భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలో కూడా ఎస్టీలుగా ఉన్నారు. కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ బీసీడీలో ఉన్నాము. మరి అదేవిధంగా మహారాష్ట్రలో ఒక కులం సర్టిఫికెట్ కొరకు వల్ల రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఉంది. ఉత్తరప్రదేశ్లో కూడా అదే పరిస్థితి కొనసాగుతున్న నేపథ్యంలో మా రాష్ట్ర అధ్యక్షులు కోలి సమాజ్ లయన్ హనుమంతరావు గారి నాయకత్వంలో ఒకే కులం, ఒకే జాతి, ఒకే దేశం, ఒకే రిజర్వేషన్ అనే విధంగా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ తీర్మానంపై చర్చించిన పెద్దలు తప్పకుండా దీన్ని పార్లమెంటు సభ్యుల ద్వారా చట్టసభల్లో పోరాడి సాధించుకోవాలనే ఒక
తీర్మానం అనేది చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పట్టణంలో మంచినీటి ఇక్కట్ల పరిష్కారానికి పటిష్ట చర్యలు. బంగారుగూడలో నీటి ట్యాంకర్ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్. యోగా దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ. భూభారతి అమలుపై ప్రారంభమైన రెవెన్యూ సదస్సులు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్న డీసీసీబీ చైర్మన్. సద్వినియోగం చేసుకోవాలని సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.